హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. డైలీ రొటీన్ వ్లాగ్ అండి ఇది. ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు మొత్తం నీట్గా ఊడ్చేసి తుడిచేసి ముగ్గు అయితే వేశాను. మాకైతే అపార్ట్మెంట్లో ఎదరు చాలా తక్కువ ప్లేసే ఉండిద్ది అని చెప్పా కదా, చాలా వీడియోస్లో చూపించాను మీకు. ఇంకా చిన్న ముగ్గు అయితే పట్టిద్ది, ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోయిద్ది. ముందు రోజు నైటే వంటగది అంతా క్లీన్ చేసి తర్వాత అయితే నిద్రపోతాము. ఎందుకంటే అలా ఉంచేసామంటే నైట్ అంతా ఇంకా ఈగలు దోమలు అలా వాళ్తానే ఉంటాయి. పొద్దున్నే లేచి మనం పని చేసుకోవటానికి కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపించిద్ది. ఎక్కడ గిన్నెలు అక్కడ వదిలేసామంటే ఇంకా నిద్ర లేచిన తర్వాత ముఖ్యంగా మన లేడీసు ఫస్ట్ వంటగదిలోకే కదా వెళ్ళటం. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయటం, అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం, చాలా పనులు ఉంటాయి. అలాగని గిన్నెలన్నీ అలా వదిలేసామంటే అదే గంట సరిపోయిద్ది. అందుకోసం అనేసి ఎక్కువ మంది లేడీస్, నేనని కాదు ఎవరైనా ముందు రోజు నైటే సగం పని కంప్లీట్ చేసేసుకుంటారు. అప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత చక్కగా పాలు వేడి చేసి పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసుకోవటానికి చాలా సింపుల్గా ఉండిద్ది. ఇంక ఇక్కడైతే చట్నీ చేస్తున్నానండి. టిఫిన్ అయితే దోశ వేయాలి. ఇంకా నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, ఎక్కువ పచ్చి కొబ్బరి అయితే చట్నీలో కంపల్సరీగా ఉంచుతాను. ఇంక ఈ పచ్చి కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు కూడా వేస్తాను. కాకపోతే ఈరోజు పుట్నాల పప్పు లేవు, అందుకోసం అనేసి పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసి జస్ట్ అట్లా ఒక టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి కదా, అందుకోసం. ఇంకా చాలామంది అయితే తాలింపు వేయకపోతే ఒకేసారి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసి తర్వాత మిక్సీ వేసుకున్నా కూడా బాగుండిద్ది. వీళ్ళైతే తాలింపు లేనిది తినరు, అందుకోసం లైట్గా ఫ్రై చేసిన తర్వాత తాలింపు అయితే వేస్తాను. ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే ఎక్కువ పుట్నాల పప్పు, పచ్చిమిర్చి వేసి చేస్తాను. ఇంక ఈ రోజు అయితే ప్రదీప్కి లంచ్ బాక్స్కి పుదీనా రైస్ కావాలని చెప్పాడు. అందుకోసమే కొంచెం రైస్ అయితే నానబెట్టేశాను. మంచిగా నానబెడితే రైస్ అనేది పొడి పొడిగా వచ్చిద్ది కదా. ఇంకా కిందకెళ్ళి పుదీనా కట్ట అయితే ఒకటి తీసుకొచ్చాడు. మాకు అపార్ట్మెంట్ దగ్గరలోనే ఒక 10 అడుగులు వేస్తే ఆకుకూరలు ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఉంటాయి, 9 వరకు ఉంటాయి. ఎప్పుడైనా తోటకూర, గోంగూర, ఇట్లా పుదీనా ఏం కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ఇంకా ఫ్రెష్గా ఉంది. కొత్తిమీర కానీ పుదీనా కానీ తీసుకొస్తాను, రైస్ చేయమని చెప్పాడు. పుదీనా బాగుందనేసి పుదీనా తీసుకొస్తే కట్ట మొత్తం వేయలేదండి, తనకు ఒక్కడికే కదా లంచ్ బాక్స్కి. అందుకోసం హాఫ్ కట్ట వరకే తీసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే టేస్ట్ అసలు బాగోదు కదా, పుదీనా కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకోసం పుదీనా మిక్సీ వేసేటప్పుడే మంటలేవులేండి 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా లేదు ఫ్రిడ్జ్లో. ఇంక అందుకోసం మిక్సీ వేసేటప్పుడే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు పొట్టు తీసింది అయితే వేసాను. ఈ పుదీనా రైసు మొత్తం నూనెతో వేస్తే అసలు బాగోదండి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అలాగే నెయ్యి వేసాను. ఇంకా మసాలా దినుసులు అంటే కంపల్సరీగా వేయాలి. యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అది కూడా వేసాను. మిక్సీ వేసేటప్పుడైతే ఇంకా సాల్ట్ ఏమీ వేయలేదు. ఫస్ట్ అయితే పుదీనా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయలు వేసాను. మీరు చూశారు కదా వీడియో. ఇంకా పిల్లలుగా రంగా ఇష్టంగా తినేటట్టయితే పుదీనా ఫ్రై అయిపోయేటప్పుడు సన్నగా కట్ చేసిన క్యారెట్, పచ్చి బఠానీ అన్నీ వేసుకోవచ్చు. కొంతమంది పిల్లలంటే తినేటప్పుడు ఇంకా అన్నీ అవే వస్తూ ఉంటాయి, తీసి పక్కన పెట్టుకోవాలి చిరాగ్గా అనేసి ఇట్లా ప్లెయిన్గా చేసుకుంటే ఇష్టపడతారు. నేనైతే ఇట్లా ప్లెయిన్గానే చేస్తున్నాను. పుదీనా పచ్చిదే వేసాం కదా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ ఫ్రై అవ్వాలి. ఇంకా అలా అని హైలో పెట్టేస్తే ఆ నెయ్యి మొత్తం మాడిపోయిద్ది, నేతిలో వేయించుతున్నాం కదా. లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ పుదీనా కూడా మంచిగా ఫ్లేవర్ వచ్చి ఫ్రై అయిపోయిద్ది, లేకపోతే మాడిపోయిద్ది. ఇంకా ఈ పుదీనా రైస్ కానీ, టమాటా రైసు, మనం క్యారెట్ రైస్ ఏం చేసుకున్నా బాస్మతి రైస్ అయితేనే బాగుండిద్ది, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. తర్వాత అయితే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఎంత ఒక చిటికెడైతే సరిపోయిద్ది. మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చిద్ది మంచిగా నెయ్యితో వేసుకుంటే. ఫైనల్గా అయిపోయిన తర్వాత కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి, లేకపోతే అసలు బాగోదండి, ఘాటుగా అనిపించిద్ది. లాస్ట్లో కూడా నెయ్యి వేసుకుంటే మనం బాక్స్లో పెట్టినా కూడా మంచి ఫ్లేవర్గా అంతే ఉండిద్ది, పచ్చి వాసన అటువంటిది ఏమి రాదు. అందుకోసమే నూనె కన్నా కొంచెం నెయ్యితో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకైనా ఎవరు చేసుకున్నా కూడా
కొంచెం నెయ్యి ఎక్కువ ఉండాలి. ఇట్లా పుదీనా రైసు, క్యారెట్ రైసు, టమాటా రైస్ చేసేటప్పుడు ఆయిల్తో చేస్తే ఏదో కర్రీ అన్నం కలిపేస్తే ఎలా ఉంటుందో అలా ఉండిద్ది అనిపించిద్ది. మనం ఎప్పుడైనా జర్నీలు చేసేటప్పుడు చిన్న చిన్న పార్టీలకు కూడా చేసుకోవచ్చు. చల్లారినా కూడా బాగుండిద్ది పుదీనా రైసు. అంటే మనం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ వేసాం కదా, బిర్యానీ లాగా ఉండిద్ది అచ్చం. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి పెసర దోశ అయితే వేసాను. పెసరపప్పు కాకుండా డైరెక్ట్గా పెసల దోశ వేయటానికి పెసలే నానబెడతాను. పెసరపప్పు అంటే చాలా తక్కువ, ఎక్కువ శాతం పెసలేనండి. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. గారెలు చేసినా కూడా దోశ చేసినా డైరెక్ట్గా పెసలే నానబెట్టేస్తాను. అట్లా ఇంకా పొట్టుతో సహా మిక్సీ అయితే వేసేస్తాను. మిక్సీ వేసేటప్పుడే కొంచెం కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి మిక్సీ వేసి దోశ అయితే వేస్తాను. కొంచెం టైం ఉందంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసి క్యారెట్ కూడా తురిమేస్తాను. కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. ఇంక ఈరోజు అయితే ఏం వేయలేదు, అలా ప్లెయిన్గా వేసి కొబ్బరి చట్నీతో అయితే తినేశారు. ఇంక ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయండి. బియ్యం అయితే కడిగి డాబా పైన అయితే ఎండబెట్టి వచ్చేసాను. మాకు ఎక్కువ పావురాలు, వేరే పక్షులు అవి వస్తూ ఉంటాయి. ఇంకా వచ్చి అట్లా తొక్కి పాడు చేస్తాయి ఏం ఆరబెట్టినా కూడా. అందుకోసమే పైన కంపల్సరీగా చున్నీ వేసి ఇంకా అట్లా రాళ్ళు అవి పెట్టి, నిన్నైతే కొంచెం ఎండ మంచిగానే కాసింది. బియ్యం కూడా ఎండిపోతున్నాయి మధ్యాహ్నం కల్లా. పండు అదే ప్రదీప్ బ్యాగ్ కూడా ఉంటే అవి కూడా 2-3 ఉన్నాయండి. అవి కూడా ఉతికి పైన ఎండబెట్టేసి వచ్చాను. ఇంకా వస్తూనే బట్టలు కూడా ఆరిపోయి ఉంటే బట్టలు కూడా తీసుకొచ్చి మడతలు అయితే పెట్టి కబోర్డ్లో అయితే సర్దేశాను. ఇంకా బియ్యం అంతా ఎండిపోతే మిల్లు దగ్గర తీసుకెళ్ళి మిల్లు పట్టించి కారపూస అయితే చెయ్యాలి. ప్రదీప్ చాలా రోజుల నుంచి కారపూస అడుగుతున్నాడు. ఇంకా తెల్లారికైతే మళ్ళీ దోశకి పెసర దోశ వేసా కదా, ఇంక ఇడ్లీ కూడా వద్దు, మళ్ళీ దోశే కావాలంటే జొన్న దోశ వేద్దామని జొన్నలు నానబెట్టాను. జొన్నలను మినప్పప్పు 1 టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేసి నానబెట్టేశాను. అది సాయంత్రం అయితే మిక్సీ వేయొచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్పా కదా మీకు, అప్పటికప్పుడే ఒక్క రోజుకి వచ్చేటట్టే నానబెడతాను, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయనని. ఇంకా మినప్పప్పు, సజ్జలు, జొన్నలు, రాగులు అటువంటి దోశ యూజ్ చేస్తా కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను. ఇంకా మధ్యాహ్నం అయితే పిండి కూడా పట్టించి కారపూస అయితే చేశానండి. వంటగది అంతా చూసారా ఎట్లా చిందరవందరగా ఉందో, సింక్ నిండా గిన్నెలు కూడా ఉన్నాయి. ఇంకా అందుకోసమే వీడియో అయితే షూట్ చేయలేదు. ఎక్కువ చేసినా కూడా ఎక్కువ రోజులు స్టాక్ ఉండట్లేదు. ఇప్పుడు వచ్చే ఆయిల్ మంచిది కాదు కదా, కొంచెం ఆయిల్ స్మెల్ లాగా అనిపించింది. అందుకోసమే కరెక్ట్గా కేజీ రైస్ నానబెట్టి ఎండబెట్టి మిల్లు పట్టించాను. శనగపిండి వేయకుండా గ్యాస్ స్టవ్లో వచ్చిద్ది అనేసి మినపగుళ్ళు అయితే వేశాను. కేజీ రైస్కి 100 గ్రాముల వరకు మినపగుళ్ళు వేసి మరపట్టించి ఇట్లా కారపూస అయితే చేశాను. కారపూస మంచిగా టేస్ట్గా అయితే వచ్చిందండి. బాగా గుల్లగా వచ్చినాయి. సోడా ఏమీ లేకపోయినా కూడా టేస్ట్. ఇంకా కారపూస చేసామంటే వంటగది అంతా చూసారు కదా, ఇంకా ఎవరికైనా ఇలానే ఎక్కువ గిన్నెలు అయితే పట్టాయి. వంటగది అంతా నీట్గా సర్దేసి మళ్ళీ ఆ గిన్నెలన్నీ బయటేసి కడిగేసి వంటగది అంతా నీట్గా చేసేసాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కారపూస వీడియో ఇంకో రోజు అయితే డీటెయిల్గా పోస్ట్ చేస్తాను.